హాయ్ హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ భీమవరం బాయ్స్. నేను మీ రవి. రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నాం. మొత్తానికి ఈ రోజుతో కలిపి మనం 7 రోజులు డైలీ వ్లాగింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ప్రీవియస్ 6 days వ్లాగ్స్ కనుక ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ రోజు వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. చలో, వ్లాగ్ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా, మనం ఒక చిన్న బిజినెస్ పెడుతున్నాం. ఆ బిజినెస్ కి సంబంధించిన షటర్ని అయితే చూడడానికి చాయ్ విత్ సాయి బ్రో నేను వెళ్తున్నాం అని. నిన్న మేము ఒక 3 షటర్లు అయితే చూసాం. అందులో మార్నింగ్ నేను వెళ్ళి ఒకటైతే ఫైనలైజ్ చేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి అడ్వాన్స్ పే చేసి ఆ షటర్ని అయితే మన బిజినెస్ కోసం మనం తీసుకోబోతున్నాం. అక్కడికి వెళ్లే ముందు సరదాగా ఈ రోజు కుకింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఆ కుకింగ్ కూడా ఈ వ్లాగ్ లో ఉంటుంది. బేసిక్ గా మనం అంత మాస్టర్ చెఫ్ ఏం కాదు కానీ పర్లేదు, మన వరకు వండుకుని అయితే తినగలుగుతాము. సో ఈ రోజు నాకు వచ్చిన, నేను ఈజీగా చేసుకోగలిగిన ఒక మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. మీ అయితే రైస్ ని ముందుగానే నీట్ గా కడిగేసి ఆ తర్వాత దాన్ని కుక్ కూడా చేసేసి నీట్ గా రైస్ ని అయితే ఆరబెట్టారు. ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ముందుగానే రైస్ ని కుక్ చేసుకుని ఇలా ఆరబెట్టుకుంటే చాలా ఈజీగా రైస్ అనేది విడివిడిగా వచ్చి నీట్ గా టేస్టీయెస్ట్ గా వస్తుంది అనమాట. ఫ్రైడ్ రైస్ మనం కష్టపడలేమని చెప్పి ఎక్కువగా నీట్ గా క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మమ్మీ ముందుగానే కోసించారు. ఇంట్లో ఉంటే అదే బెనిఫిట్, మనం పెద్దగా పని చేయక్కర్లేదు, అన్ని మన కోసం రెడీ చేసి ఉంచుతారు. ఫ్రైడ్ రైస్ ని అయితే చేసేద్దాం. మమ్మీ అయితే నీట్ గా మొత్తం అన్ని కట్ చేసేసి అలాగే రైస్ ని కూడా రెడీ చేసి ఉంచారు. ఫస్ట్ మనం కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి కుకింగ్ చేసి చూపిస్తాను మీకు. వాస్తవంగా నీట్ గా మంచి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం గానీ, బట్ ఏం చేస్తాం, బయట బర్డ్ ఫ్లూ ఉంది కదా, బర్డ్ ఫ్లూ వల్ల మనం చికెన్ తినకూడదు. అమ్మ పోతే పోయింది, ఏమైంది, చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకో 4 రోజులు అయితే బర్డ్ ఫ్లూ కూడా ఉండదేమో, చికెన్ చేసుకుందాం అంటే మమ్మీ వద్దు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ చాలా బాగుంటది. ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అనేది చూపిస్తాను రండి. నీట్ గా మన దగ్గర 3 కోడిగుడ్లు ఉన్నాయి. మనం ఒక తక్కువ రైసే కాబట్టి నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నాను. మీకు ఎగ్ ఇష్టం అయితే మీరు ఎక్కువ తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎంత ఎగ్ ఇష్టపడితే అంత. నీట్ గా గుడ్లు బద్దలు కొట్టేసిన తర్వాత బాగా స్పూన్ తో ఇలాగ ట్విస్ట్ చేసుకోవాలి. పెట్టి దాంట్లో ఆయిల్ అయితే పోసింది మమ్మీ. కొంచెం ఈ ఆయిల్ ని ఎంతసేపు వేగించాలమ్మా? 2 minutes. ఒక 2 minutes ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందాం. మనకి జీడిపప్పు అంటే బాగా ఇష్టం, జీడిపప్పు కూడా వేయించుకోవాలి. జీడిపప్పు వేస్తావా? ఆయిల్ హీట్ అయ్యింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా కాజు వేసుకుని వాటిని బాగా, అంటే డీప్ ఫ్రై కాదు, గోల్డెన్ కలర్లోకి లైట్గా కొంచెం చేంజ్ అయ్యేంత వరకు నీట్గా కొంచెం వాటిని హీట్ చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత ఇదే ఆయిల్లో ఫస్ట్ ఎగ్ వేసుకోవాలా. ఇదే ఆయిల్లో మనం ముందుగా బీట్ చేసి ట్విస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే వేసుకుందాం. కొంచెం మంచిగా ఎగ్ని వేసుకుని ఆ ఎగ్ లైట్గా కొంచెం ఉడికేంత వరకు ఉండి ఎగ్ని అయితే పీసెస్ కింద బీట్ చేసేసుకోవాలి. కొంచెం లైట్గా ఉడికేంత వరకు ఉండి ఇప్పుడు ఎగ్ని అయితే బీట్ చేసేసుకోవాలి కంప్లీట్గా. భలే ఉంది కదా, చాలా బాగుంది. ఎగ్ అలా పీసులు అయిపోతేనే టేస్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆ ఎగ్ని అలా ఉంచేస్తారు. ఆ ఎగ్ని ముందు వెజిటేబుల్స్ వేసేసి వెజిటేబుల్స్ బాగా మగ్గిన తర్వాత వేస్తారు, కానీ రెస్టారెంట్ స్టైల్లో కానీ బయట కానీ ఇలాగే వేస్తారు. ఎగ్ ఇలాగ నీట్గా మనకి ముందు ఎగ్ బాగా ఉడికిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుంది. ఎగ్ అయ్యింది అనుకుంటా, ఎగ్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ మమ్మీ పచ్చిమిర్చి వేస్తున్నారు. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అది కూడా లైట్గా కొంచెం పచ్చిమిర్చి మగ్గేంత వరకు ఉండి తర్వాత నెక్స్ట్ క్యాబేజీ, క్యారెట్ కూడా మనం స్లోగా ఒక్కోటి లైట్గా కొంచెం ఆ పచ్చిమిర్చి ఘాటు వాసన ఏదైతే ఉందో ఎగ్గకు పట్టేంత వరకు లైట్గా మగ్గనిచ్చి, మగ్గిన తర్వాత స్లోగా ఈ క్యాబేజీని, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవడమే. చూడడానికి అయితే భలే ఉంది. మరి ఆ కలర్స్ వల్ల ఏమో క్యాబేజీ, క్యారెట్ అనేది అలా నీట్గా కనబడుతుంది మనకి. వాటిని కూడా వేసి కొంచెం సేపు అయితే, ఎంతసేపు మగ్గాలమ్మా ఇది? ఒక్క 3 minutes నీట్గా ఆ వెజిటేబుల్స్ లో ఉండే పచ్చిదనం పోయి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి నీట్గా వెజిటేబుల్స్ని అయితే మనము మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ కొంచెం మనం సాల్ట్ అలాగే ఇవి ఉంటాయి కదా, టేస్టింగ్ సాల్ట్ కూడా మనం వేసుకోవచ్చు, కానీ టేస్టింగ్ సాల్ట్ వల్ల హెల్త్ పాడవుతుంది కాబట్టి మనం టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేయం. ఓన్లీ మనకి సాల్ట్ అలాగే కొంచెం వైట్ పెప్పర్, దాంతో పాటు రైస్ ఇవన్నీ వేసుకుని లాస్ట్లో మనం ముందుగా వేపి పెట్టుకున్న ఆ కాజు ఉన్నాయి కదా, అది కూడా వేసుకుని ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే కంప్లీట్ చేసేసుకుందాం. ఫ్రైడ్ రైస్ అయితే బాగా రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో ఇంకొంచెం రైస్ మగ్గిన తర్వాత ఇప్పుడు మమ్మీ కాజు కూడా యాడ్ చేసింది. నీట్గా ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసి ఉమ్మేయడమే.
ఫుడ్ రెడీ అవ్వనంత వరకు వెయిట్ చేయగలం కానీ ఫుడ్ రెడీ అవుతున్నా లేదా అది తినాలి అనిపించిన అస్సలు ఆపుకోలేము. ఫ్రైడ్ రైస్ ఏమో రెడీ అవుతుంది, నాకైతే ఆకలి వేస్తుంది. నోట్లో టేస్ట్ బడ్స్ అంటారు కదా, టేస్ట్ బడ్స్ యాక్టివ్ అయిపోయి లాలాజలం అంతా నోరంతా ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు ఆ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుందా, ఎప్పుడు టేస్ట్ చేద్దాం అని చూద్దాం. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వెళ్ళి మమ్మీ నేను టేస్ట్ చేసి చెప్తాం ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందో. చూడడానికి అయితే బాగుంది, మరి టేస్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో మరి. మన కాజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మమ్మీ నీట్గా పక్కనే ఈ ఉల్లిపాయలు నిమ్మకాయ అన్నిటితో చక్కగా పేరప్ చేసింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అబ్బాబ్బాబ్బా అద్దరిపోయింది టేస్ట్ నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎగ్ చూసారా, ఈ ఎగ్కి ఉప్పు కారం ఘాటు అన్నీ బాగా పట్టి రైస్ కూడా బాగా కుక్ అయ్యి మధ్యలో కాజు తగులుతా టేస్ట్ అయితే అద్దరిపోయింది నిజంగా. ఏదైనా ఇంటి ఫుడ్డే. నువ్వు చేసిన ఫ్రైడ్ రైస్ ఎలా ఉందమ్మా? నువ్వు చేసింది కాబట్టి బాగుందా? నిజంగా బాగుందా? బాగుంది నిజంగా, టేస్ట్ అయితే బాగుంది. ఇంట్లో ఫుడ్ ఖచ్చితంగా బాగుంటుంది. ఇంట్లో ఫుడ్కి పేరేం పెడతాం చెప్పండి? మంచిగా మసాలాలు కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎంతైతే కావాలో అంతే వేసి కుక్ చేస్తారు. అమ్మ చేతి వంట, ఇంకా అంతకు మించి దానికి మనం పేరు పెట్టేదంత ఏముంటుంది చెప్పండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. నెక్స్ట్ టైం ఈ రెసిపీ కంప్లీట్గా ఫుల్ రెసిపీని నేను వీడియో చేసి అయితే మీకు పెడతాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ముందైతే కుమ్మేయాలి మనం ఆ ఫ్రైడ్ రైస్ని. టేస్ట్ అయితే నిజంగా అంత బాగుంది, చాలా అంటే చాలా బాగా చేసి. కడుపు నిండా మమ్మీ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తినేసి టైం అయితే 9:30 అవుతుంది. అన్నయ్య వస్తున్నాడు హాల్ దగ్గరికి. అన్నయ్య నేను కలిసి మనకి షట్టర్ ఇచ్చే ఓనర్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ పే చేసి, అలాగే కొంచెం ఫుడ్ లైసెన్స్ షాప్ లైసెన్స్ చేయించాల్సిన వర్క్స్ ఉన్నాయి ఆన్లైన్లోనే. ఆ ఓనర్ గారే హెల్ప్ చేస్తా అన్నారు. సో అక్కడికైతే మనం వెళ్తున్నాం. చలో వెళ్ళిపోదాం పదండి. జస్ట్ ఇప్పుడే మనం ప్లేస్ ఏదైతే తీసుకున్నామో ఆ ప్లేస్ తీసుకున్న రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. మన భీమవరంలో కొత్తగా ఓపెన్ అయిన ఈ పద్మాలయ శ్రీయాలవారి విందు హోటల్ ఏదైతే ఉందో కదా, ఈ హోటల్ దగ్గరే ఈ హోటల్ని ఆనుకున్న ప్లేస్ అయితే మనం తీసుకున్నాం భయ్య. మొత్తానికి ఇదిగోండి మన షాప్ కోసం తీసుకున్న ప్లేస్ ఇదే. ఆ చిన్న ప్లేస్, ఎందుకంటే మనం ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్ని అయితే మనం పర్లేదు ఎదరు చిన్న ప్లేస్ ఉన్నా కూడా వెనకాలంతా కూడా నీట్గా కిచెన్కి వాడుకోవడానికి ఈ చివరి నుంచి ఆ ఎండ వరకు కూడా ప్లేస్ అయితే మనకి ఇచ్చారు. అండ్ ఓనర్ కూడా మనకి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి ప్రతి దాంట్లో కూడా చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా మనం మంచిగా ఉంటే మనకి మంచి తిరిగి వస్తుంది అన్నదానికి ఇది ఒక కారణం. మన ఇదిగా ఉండడం వల్ల మనతో ఓనర్ గారు కూడా చాలా అంటే చాలా ఇదిగా ఫ్రెండ్లీగా ఉండి ప్రతిదీ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. విత్ ఇన్ ఒక 1 week to 10 days లో మన షాప్ అయితే ఇక్కడే ఓపెన్ అయిపోతుంది. మన షాప్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇంకొక వ్లాగ్ లో అసలు మనం ఇక్కడ ఏం షాప్ పెడుతున్నాం, మనం ఏమేం ఫుడ్స్ ఇక్కడ మనం ఇవ్వబోతున్నాం, ఫుడ్కి సంబంధించిన బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏమేం ఫుడ్ మన దగ్గర దొరుకుతుంది, మనం ఎటువంటి ప్రైస్లో భీమవరం మార్కెట్లో మనం ఇచ్చే ఫుడ్ వేరే వాళ్ళు ఎంత ప్రైస్కి ఇస్తున్నారు, ఎంత ప్రైస్కి ఇస్తున్నాం, అండ్ క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ విషయంలో ఎంత డిఫరెన్స్ ఉండబోతుంది ప్రతిదీ కూడా సపరేట్ వ్లాగ్ చేసి పెడతాను. దాన్ని ఖచ్చితంగా చూడండి. కోఇన్సిడెన్స్ ఏంటంటే మన చాయ్ విత్ సాయి బ్రో ఉన్నారు కదా, బ్రో వాళ్ళ సెలూన్ ఇదే అనమాట మానియా. ఆ బ్రో వాళ్ళ సెలూన్ దగ్గరలోనే మనకి మంచి ప్లేస్ దొరకడం, అది ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నుంచి సాయాన్నే నేను కలిపి డైలీ వ్లాగ్స్ ఇంకా మోర్ కంటెంట్తో మిమ్మల్ని అయితే కడుపుబ్బా నవ్వించబోతున్నాం. సో సాయన్నయాల షాప్ ఎదురుగానే మంచి రెస్టారెంట్ ఉండడం, ఓనర్ గారితో మాట్లాడడం, వెంటనే మనకు ఆ షట్టర్ ఫైనల్ అవ్వడం, అన్ని కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా జరిగిపోయినాయి. సో అడ్వాన్స్ ఇవ్వడానికి, అలాగే షాప్ కి సంబంధించిన ఫుడ్ లైసెన్స్ ఏదైతే ఉందో, మనం ఏదైనా ఫుడ్ బిజినెస్ రన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ ఉండాలి. ఆ ఫుడ్ లైసెన్స్ చేయడానికి కూడా మనకి షాప్ ఓనరే మనకి హెల్ప్ చేస్తున్నారు. సో షాప్ ఓనర్ని చూపిస్తాను. హాయ్ బ్రో. షాప్ ఓనర్ ఈ బ్రోయే. మన బ్రో పేరు వచ్చేసి రమాకాంత్. ఈ రెస్టారెంట్ ఏదైతే ఉందో వియ్యాలవారి విందు, ఇదంతా కూడా మన బ్రోదే. బ్రో మంచి ఫుడ్ అయితే ఇస్తున్నారు బడ్జెట్ లో. బ్రో ఎంత బ్రో? 100 రూపీసా మన దగ్గర చిట్టు ముత్యాల బిర్యానీ? 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్కే మంచి క్వాలిటీతో ఉండే చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ. అసలే మన భీమవరం వాళ్ళకి చిట్టు ముత్యాలు అంటే ప్రాణం. సో అలాంటి చిట్టు ముత్యాల చికెన్ బిర్యానీ జస్ట్ 100 రూపీస్కి ఒక పర్సన్కి సఫిషియెంట్గా సరిపడిపోయేంత మంచి కడుపు నిండా అయితే ఫుడ్ అయితే పెడుతున్నారు. అండ్ ఇక్కడ మీల్స్ కూడా చాలా ఫేమస్. 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది.
వీలైతే ఒక వ్లాగ్ తీసే సపరేట్ వ్లాగ్ కూడా నేను పెడతాను. నాకు ఈ ఓనర్ గారే ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో, చాలా థ్యాంక్ యూ. నిజంగా ఇక్కడ ప్లేస్ దొరకడం నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ నుంచి మీరైతే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్న అన్ని రోజులు కూడా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నైట్ అయితే వచ్చేసరికి లేట్ అయిపోయింది, రాగానే పడుకుండిపోయాను. ఇప్పుడే గుర్తొచ్చింది వీడియో ఎండ్ చేయలేదని. సో వెంటనే లేచి వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఇక్కడ వరకు చూసారంటే లైక్, షేర్, కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున ఇంకొక కొత్త వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. ఉంటానైతే జాగ్రత్త.